యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనాన్ని మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలక్కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. అలాగే ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ప్రియులారా, చాలా సంవత్సరాల క్రితం నా బైబిల్ స్టడీలో ఒక ఆలోచన, ఆ ఆలోచన చాలా కాలం నుంచి పునరుద్ధాన సందేశంగా షేర్ చేసుకోవడానికి కనిపెడుతున్నాను. అయితే దేవుడు ఈ సంవత్సరం పునరుద్ధాన సందేశంలో ఈ ఆలోచన మీ ముందు ఉంచడానికి అవకాశం ఇచ్చాడు. యోహాను సువార్త 19, 20 అధ్యాయాలు చూస్తే 19వ అధ్యాయం 20వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాల గురించి యోహాను భక్తుడు మాట్లాడిన అధ్యాయాలు అవి. యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ అధ్యాయం. ఆదికాండము మొదటి 3 అధ్యాయాలు 1, 2, 3 అధ్యాయాలు సృష్టిని గురించి, సృష్టి ఆరంభాన్ని గురించి మాట్లాడే అధ్యాయాలు. నేను ఎప్పుడో ఈ యోహాను సువార్త ధ్యానం చేస్తుంటే ఆ 19, 20 అధ్యాయాలు చదివినప్పుడు ఆ అధ్యాయాల్లో ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు కనిపించాయి నాకు. ఆ అధ్యాయాన్ని చూసినప్పుడు, ఆ ఆదికాండం యోహాను సువార్త 19, 20 అధ్యాయాలు చూసినప్పుడు ఆదికాండంలో మానవుడు ఏదేనునైతే పోగొట్టుకున్నాడో ఆ ఏదేనును పునరుద్ధానం ద్వారా తిరిగి పొందిన అనుభవం నాకు కనబడింది. ఆ అనుభవాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఏడెన్ రివర్స్డ్ ఆర్ రీగైన్డ్. నేను ఎవరైనా మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ ప్యారడైజ్ రీగైన్ అని గొప్ప రచనలు రాశాడు. నేను ప్యారడైజ్ రీగైన్డ్ అనడం లేదు, ఈడెన్ రీగైన్డ్. ఏదేను పోగొట్టుకున్నాడు కదా. ఆదాము హవ్వలు దేవుడు చేయవద్దు అని పనిచేసి తినవద్దు అన్న ఫలాన్ని తిని ఏదేను పోగొట్టుకున్నారు. ఏదేను నుంచి దేవుడు వారిని బయటికి నెట్టివేశాడు. ఆ ఏదేను తిరిగి పొందుకునే స్థితి మానవునికి దేవుడు పునరుద్ధానం ద్వారా దయచేసిన సంగతి మనకి దేవుని వాక్యంలో కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువును కడపటి ఆదాముగా కొత్త నిబంధన సూచిస్తోంది. మొదటి ఆదాము పోగొట్టుకొనిన ఏదేనును కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువు తిరిగి మన కోసం ఆయన పొందుకున్నాడు, మన కోసం ఆయన సంపాదించి ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనము చూడగలం. ఆది కాండంలో అవిధేయత మనకు కనిపిస్తుంది. ఆదాములో, మొదటి ఆదాములో. కడపటి ఆదాములో సంపూర్ణ విధేయతతో పోగొట్టుకున్న ఏదేనును మరలా తిరిగి సంపాదించిన స్థితి మనకు కనిపిస్తుంది. ఆ ఆలోచనతో మనము ఆదికాండంలోను అలాగే యోహాను సువార్తలోను, ఆదికాండం 3 అధ్యాయాల్లో అలాగే యోహాను సువార్త 19, 20 అధ్యాయాల్లో కొన్ని విషయాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఇప్పుడు ఆదికాండంలో 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్న వాక్య భాగంలో అక్కడ చీకటి కనిపించింది కదా. చీకటి అగాధ జలములపైన అల్లాడుచుండెను. టేబుల్ డిస్ప్లే చేయమా. ఆదికాండము, యోహాను సువార్త ఈ 2 వాక్య భాగాల్లో అక్కడ మొట్టమొదట చీకటి కనిపించింది కదా. దేవుడు ఆదాము హవ్వలను చేసి వారిద్దరిని ఒక క్రొత్త తోటలో ఉంచాడు కదా. ఒక క్రొత్త తోటను చేసి ఆ క్రొత్త తోటలో ఉంచాడు. ఆదామును నిర్మించిన తర్వాత దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగ చేసి
ఆ గాఢ నిద్రలో ప్రక్కలో నుంచి ఎముక తీసి ప్రక్కలో నుంచి జీవాన్ని చేశాడు కదా. ఆదాము ప్రక్కలో నుంచి ఒక జీవాన్ని చేశాడు దేవుడు, ప్రక్కలో నుంచి జీవం. ఆదాము హవ్వలు ఫలం తిన్న తర్వాత వాళ్ళకి సిగ్గు తెలిసింది. వాళ్ళు దాగుకున్నారు. దేవుడు వచ్చి ఆ ఏదేను వనంలోనికి వచ్చి ఆదామును ప్రశ్నించాడు. ఆదామా, ఏమన్నాడు? నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు. దేవుని స్వరం విని 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుని స్వరం విని ఆదాము భయపడ్డాడు. స్వరం విని భయపడిన సంగతి ఎక్కడ కనిపిస్తుంది? ఆదాము చెప్పాడు, మేము దాగుకున్నాం ఎందుకంటే మేము దిగంబరులుగా ఉన్నామని. దిగంబరులుగా ఉన్నారని మీకు చెప్పిన వాడేవాడు? సంఘటనలు జరిగాయి, అవన్నీ వివరించడానికి సమయం కాదు. కానీ అప్పుడు దేవుడు వారికి బలర్పించి చర్మపు చొక్కాలు ఇచ్చాడు, వస్త్రాలు ఇవ్వబడ్డాయి వారికి. తర్వాత 3వ అధ్యాయం 22వ వచనంలో ఈ ఆదాము మంచి చెడ్డలు తెలిసిన వాడాయను, ఇతడు కూడా మనలో, ఇదిగో ఆదాము మనలో మన వంటి వాడాయను. అంటే ఇదిగో ఇంగ్లీష్లో అయితే హీ బికేమ్ ఎ మ్యాన్ లైక్ అస్. ఇదిగో ఈ మనుష్యుడు మన వంటి వాడాయను అన్నట్లుగా 3వ అధ్యాయం 22వ వచనంలో ఇదిగో మనుష్యుడని. ఆ తర్వాత సర్పాన్ని శపించాడు, శ్రమనిచ్చాడు. హవ్వ మీదకి జడ్జిమెంట్ తీసుకొచ్చాడు, తీర్పుని తీసుకొచ్చాడు దేవుడు. అలాగే ఆదాము మీదకి కూడా తీర్పును తీసుకుని వచ్చి నీవు కష్టపడి పని చేయవలసి వస్తుంది. అలాగే భూమిని సేద్యపరచాలి. నువ్వు ఆ సేద్యపరిచే ఆ క్రమంలో భూమి నీకు శ్రమనిస్తుంది. మొండ్ల పొదలు మొలుస్తాయి, గచ్చ పొదలు మొలుస్తాయి, మొండ్ల పొదలు మొలుస్తాయి అని ఆ మొండ్ల ద్వారా ఏర్పడే శ్రమను గురించి దేవుడు ఆదాముకు సూచించాడు. ఇదే క్రమంలో యోహాను సువార్తలో మనం 19-20 అధ్యాయాలు చదివితే యేసుక్రీస్తు ప్రభువుకు ముండ్ల కిరీటం ఉంచబడింది కదూ. చూడండి ఆ క్రమం ఎలా వెళ్తుందో చూడండి. యేసుక్రీస్తు ప్రభు తల మీద ముండ్ల కిరీటం ఉంచబడింది. పిలాతు యేసుతో మాట్లాడి యేసుక్రీస్తు ప్రభువును ప్రజల ముందుకు తీసుకుని వచ్చి ఇదిగో మనుష్యుడని యేసుక్రీస్తు ప్రభువును పిలాతు ప్రజలకు చూపించాడు. ఇదిగో మనుష్యుడు అని. ఆ తరువాత ఇక్కడ వస్త్రాలు దేవుడిచ్చాడు. ఇక్కడ వస్త్రాలు తీసేశారు. యేసుక్రీస్తు ప్రభు వస్త్రాలు తీసివేయబడ్డాయి. ఆ ప్రజలు ఇదిగో ఈ మనుష్యుడని యేసుక్రీస్తు ప్రభువును ఆయన దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత పిలాతుతో ఆ ప్రజలు అన్నారట, ఇతడు దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు. అంటే ఆ మాటలు విని పిలాతు భయపడ్డాడట. ఇక్కడ ఆదాము భయపడ్డాడు, అక్కడ పిలాతు భయపడ్డాడు. ఆ మాటలు విని మీరు ఆ రిఫరెన్సుల్లో మీరు బైబిల్లో అవే ఉంటాయి, రిఫరెన్సులు మీకు చూపించాను. పిలాతు అడిగాడట యేసుక్రీస్తు ప్రభువుని, నీవు ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడట. వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్, నీవెక్కడి నుంచి వచ్చావని, నీవెక్కడి నుంచి వచ్చితివి అని పిలాతు అడిగాడు. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన తర్వాత ఆయన మరణమయ్యాడో లేదో చూడడానికి ఒక సైనికుడు వెళ్ళి ప్రక్కలో బల్లెముతో పొడిచినప్పుడు ఆ ప్రక్కలో నుంచి జీవమునకు గురితైన రక్తము నీరు ఆ ప్రక్కలో నుంచి వచ్చింది. ప్రక్కలో నుంచి జీవం. యేసుక్రీస్తు ప్రభు మరణమైన తర్వాత తోటలో ఉంచబడిన ఒక క్రొత్త సమాధిలో, ఒక క్రొత్త తోటలో ఆయన్ని ఉంచారు. యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని అక్కడ ఉంచారు. మగ్దలేని మరియా చీకటిగా ఉండగానే, ఆదివారం ఉదయం చీకటిగా ఉండగానే యేసుక్రీస్తు ప్రభు సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ పునరుద్ధాన సందేశం, పునరుద్ధాన ప్రత్యక్షత మగ్దలేని మరియా చూసింది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 19-20 అధ్యాయాల్లో ఆదికాండములో జరిగిన సంఘటనల నెరవేర్పును మనం చూస్తాం. చాలమ్మా. ఇప్పుడు
ఇక్కడ ఈ టేబుల్లో ఒక్కసారి డిస్ప్లే చేయమ్మా. ఈ టేబుల్లో నేను చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నిటినీ మీతో చెప్తే సాయంత్రం అవుతుంది కనుక కేవలం కొన్ని అంశాలు మాత్రమే, 2-3 అంశాలు మాత్రమే, సమయాన్ని బట్టి 2 అయితే 2, 3 అయితే 3 అంశాలు మాత్రమే మీ ముందు ఈ పునరుద్ధాన సందేశం కొరకు మీ ముందు ఉంచాను. మొట్టమొదటిగా చివరిది ఈ ముండ్ల శ్రమను గురించి జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనంలో, అలాగే యోహాను సువార్త 19:2లో ఈ ముండ్ల శ్రమ. ఆదికాండంలో ముండ్ల నేల నుంచి ముండ్లు మొలుస్తాయి, గచ్చపొదలు మొలుస్తాయి, నువ్వు కష్టపడతావని ఆదాముతో చెప్పాడు. అలాగే ఆ ముండ్ల ప్రియులరా గమనించాలి, ఈ ఆదికాండంలో ఏ శ్రమ, ఏ ప్రతికూలమైన అనుభవాలు అయితే అక్కడ చూసామో ఆ ప్రతికూలమైన అనుభవాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణంలోను పునరుద్ధానంలోను ఆయన తొలగించిన స్థితి ఈ సందేశంలో మనం చూడబోతున్నాం. ఆ ముండ్ల శ్రమను గురించి మనం ఆలోచన చేస్తే వాక్యంలో ఈ ముండ్ల గురించి చాలా విషయాలు మనం చూస్తాం. దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో ముండ్ల గురించి చాలా విషయాలు చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు విత్తువాని ఉపమానం చెప్పారు. ఆ విత్తువాడు విత్తుతుంటే కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి, అలాగే కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి, త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి అని చెప్పాడు. ఆ ముండ్ల పొదలలో పడిన విత్తనాలు, కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయని 4 రకాల నేలల గురించి మాట్లాడాడు ఆయన. ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనాలు, ఆ ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనాల గురించి మార్కు సువార్త 4వ అధ్యాయం 6-7 వచనాల్లో ముండ్ల పొదల్లో పడిన విత్తనాల గురించి చెప్పాడు. దాని గురించి వివరణ 18-19 వచనాల్లో చెప్పాడు. ముండ్ల పొదల్లో విత్తబడిన వారు ఎవరంటే 19వ వచనంలో 4:19లో, వీరు వాక్యము విన్నురు కానీ ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. ఐహికమైన విచారాలు, ధనమోసము, ఇతరమైన ఆపేక్షలు లోపల చొచ్చి వాక్యమును అణిచివేయునని. ప్రియులరా గమనించాలి, ఈ ముండ్ల పొదలు చంచలత్వాన్ని సూచిస్తున్నాయి కదా. చంచలత్వం అక్కడ అంటున్నాడు కదా, ఐహిక విచారాలు, ధనమోసము, ఇతరమైన ఆపేక్షలు లోపల చొచ్చి వాక్యాన్ని అణిచివేస్తాయి, వాక్య ప్రకారం జీవించకుండా చేసేసి అలాంటి చంచలమైన స్వభావాలు, దేవుని వాక్యానికంటే దేన్నైనా ఎక్కువగా ప్రేమించడం, అలాంటి స్థితిని గురించి అక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియులారా గమనించాలి, అలాంటి పునరుద్ధానాన్ని నమ్మినవాడు చాలాసార్లు పునరుద్ధానం అంటే ఏదో ఒక కాన్సెప్ట్ లాగా, ఒక ఆలోచనలాగా, ఒక తత్వంలాగా తీసుకుంటామే కానీ పునరుద్ధానం అనేది మన అనుభవంలోనికి వస్తే, అందుకనే పౌలు అన్నాడు, నేను ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని స్వంత అనుభవంగా చేసుకోవడం కోసం నేను సమస్తాన్ని నష్టపరుచుకుని నేను పెంటతో సమానముగా ఎంచుచున్నాను అన్నాడు. నేను సమస్తాన్ని నష్టపరుచుకోవడానికి కారణం ఏమిటంటే ఆయన పునరుద్ధానం నాకు కావాలి. ఎప్పుడో నేను చనిపోయిన తర్వాత కాదు, నేను బ్రతికుండానే ఇంకా బ్రతికుండగానే ఆ పునరుద్ధానం నాకు కావాలి. పునరుద్ధానాన్ని నేను అనుభవించాలి. కనుక ఆ పునరుద్ధాన అనుభవం పొందుకోవడం కోసం ఇప్పుడు నాకు కలిగిన ఆధిక్యతలన్నిటినీ కూడా నేను నష్టపరుచుకుంటున్నాను అని భక్తుడైన పౌలు అంటున్న మాటలు అక్కడ మనం చూస్తాం. ఆ పునరుద్ధాన అనుభవం కోసం, పునరుద్ధాన అనుభవంలో ప్రియులారా గమనించాలి, ఈ చంచలత్వం అంతా, ధనమోసం ఏమిటి, లేక మన విశ్వాస అనుభవాలని అణిచివేసే స్థితిగతులు ఏమైనా కూడా అవన్నీ కూడా పునరుద్ధానంలో మన వాటన్నిటినీ తొలగించే స్థితి, ఆ ముండ్లు తీసివేసే స్థితి, ఆ ముండ్లు సృష్టి ఆరంభంలో నేల నుంచి ముండ్లను మొలిపిస్తానన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఆ ముండ్ల స్థితి, లేక మనల్ని అణిచివేసే స్థితి, లేక మనల్ని శ్రమపరిచే స్థితిని తొలగించడానికి గుర్తుగా ఆయన ఆ ముండ్లను తన శరీరం మీద, తన తల మీద మోసిన స్థితి యేసుక్రీస్తు ప్రభు శిలువలో మనం చూస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానంలో ఆ ముండ్లన్నీ తొలగించబడిన స్థితి.
ఏ ముండ్లంటే మనం ఏవైతే శ్రమలు అనుకుంటున్నామో, ఏవైతే మనల్ని అణిచివేస్తున్నాయి అనుకుంటున్నామో, మన విశ్వాసాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని, లేక మన ప్రేమను, మన వాక్యానుసారమైన స్థితిని అణిచివేస్తున్నాయి అనుకుంటున్నామో, ఆ ముండ్లన్నీ కూడా తొలగించబడ్డాయి యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుత్థానాల్లో అనేదానికి సూచనగా అక్కడ ముండ్లు సూచిస్తున్నాడు. అక్కడ ముండ్లు ఆది కాండంలో ముండ్లను చూసాం, అలాగే యేసుక్రీస్తు ప్రభు తల మీద ముండ్లను చూస్తున్నాం. ముండ్లు చంచలత్వానికి, అణిచివేసే స్థితికి, మన మంచి అనుభవాలన్నీ అణిచివేయబడతాయి. అక్కడ నువ్వు పంట పండిస్తావు, కానీ ఆ పంట పండకుండా ఆ పంటను అణిచివేసే ముండ్లను మొలిపిస్తానన్నాడు దేవుడు. ఇక్కడ ఆ ముండ్లన్నీ అలాంటి అణిచివేతకు గురయ్యే స్థితి అంతా కూడా సిలువలో కొట్టివేయబడుతుంది, సిలువలో తొలగించబడుతుంది అనేదానికి గుర్తుగా యేసుక్రీస్తు ప్రభు మరణంలో ఆ ముండ్ల కిరీటాన్ని ఆయన ధరించిన స్థితి దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అన్నాడు, నాకు అంత బాగానే ఉంది, కానీ నా శరీరంలో ఒక ముళ్ళు ఉందన్నాడు. నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళును తొలగించమని నేను ప్రభువుని ముమ్మారు వేడుకున్నాను. ప్రియులారా గమనించాలి, ఆ ముళ్ళు పోరాటాలు. ఏ పోరాటమైన శరీరంలో ముళ్ళు అన్నప్పుడు ఆ ముళ్ళు ఏమిటో చెప్పబడలేదు. సాధారణంగా మనం అనారోగ్యము అనుకుంటాం, అయితే అయి ఉండొచ్చు. పౌలు శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉండొచ్చు. పౌలు కండ్ల గురించి మాట్లాడాడు, అంటే సరిగా కనిపించని స్థితిని గురించి మాట్లాడాడు. ఒకవేళ అదే అయి ఉండొచ్చు. ఆయన శరీరంలో ముళ్ళు ఏమిటో మనకు తెలియదు, లేక ఆ శరీరంలో ముళ్ళు ఆయన పోరాడుతున్న పోరాటాలే కావచ్చు. వాట్ ఎవర్ బ్యాటిల్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్, ఈ ముళ్ళు అలాంటి పోరాటాలను సూచిస్తున్నాయి. ముళ్ళు అణిచివేతలను సూచిస్తున్నాయి. అణిచివేతలను యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువలో కొట్టివేసిన స్థితి ఆయన ముండ్ల కిరీటంలో చూస్తున్నాం. ముళ్ళు మన జీవితంలో ఉన్న పోరాటాలను సూచిస్తున్నాయి. అలాంటి పోరాటాలన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ ముళ్ళను తన తలపై ధరింపజేసుకోవడంలో, లేక తలపై దానిని భరించడంలో, అలాంటి పోరాటాలు, ఏ పోరాటాలు ఉన్నప్పటికీ కూడా, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో ఆయన నా శరీరంలో ముళ్ళు ఉన్నది, ఆ ముళ్ళును తీసివేయమని ప్రభువును వేడుకున్నట్లుగా పౌలు మాట్లాడతాడు. ఆ ముళ్ళంతా కూడా తీసివేయి ప్రభువా, నా శరీరంలో ఉన్న ముళ్ళని తీసివేయి ప్రభువా. ఈ దినాన్ని నిజంగా నీవు యేసుక్రీస్తు ప్రభు శిలువ పునరుద్ధానాలను నువ్వు విశ్వసించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు శిలువ పునరుద్ధానాలకు నీ జీవితం అప్పగించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు శిలువ పునరుద్ధానాల్లో సహానుభవం పొందుకున్నట్లయితే, అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ ఆయన మరణించాడు అని మాత్రమే కాదు, ఆయన మరణంలో నాకు కూడా సహానుభవం కావాలి. ఆయన పునరుద్ధానుడై లేచాడు అనుకోవడం మాత్రమే కదా, ఆయన పునరుద్ధానంలో నాకు కూడా ఇక్కడ బ్రతికుండగానే, విశ్వాసిగా నేను జీవిస్తుండగానే, ఈ విశ్వాస జీవితంలో నాకు మరలా తిరిగి ఆ అనుభవం, నాకు పునరుద్ధాన అనుభవం కావాలి. అలాంటి పునరుద్ధాన అనుభవం కొరకే పౌలు సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచిన స్థితి పౌలు జీవితంలో మనం చూస్తాం. ప్రియులరా, పౌలు పోరాటం ముళ్ళుతో పోలుస్తున్నాడు. అక్కడ ఆ ముళ్ళు ఎన్నో పోరాటాలకు సూచన. ఇక్కడ ఈ పోరాటాలకు సూచనగా ఉన్న ముళ్ళును గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అలాంటి పోరాటాలన్నిటినీ యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణంలోను ఆయన పునరుద్ధానంలోను మన జీవితాల్లో తొలగించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. సంఖ్యాకాండంలో ఒక మాట ఉంటుంది, ఆ మాట చదవాలి. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55వ వచనం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55వ వచనం. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మును బాధ పెట్టెదరు. దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను వాగ్దత్త దేశంలోనికి, కనాను దేశంలోనికి నడిపించాడు. కనాను దేశంలోనికి వారిని నడిపించిన తర్వాత ఆ కనాను దేశంలో అప్పటికే ఆ దేశాన్ని ఆక్రమించుకొని ఉన్న కొన్ని జాతులు వారు ఉన్నారు. ఆ జాతులను మీరు ఆ దేశం నుంచి వెళ్ళగొట్టాలి. ఆ జాతులను ఆ దేశంలో ఉండకుండా వారిని వెళ్ళగొట్టాలి అని. ఒకవేళ ఉండనిస్తే ఎలా ఉంటారట వాళ్ళు? ఒకవేళ మీరు మీ ఎదుటి నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చేదరో వారు మీ కన్నులలో ముండ్లుగా ఉంటారు, మీ ప్రక్కలలో శూలముగా ఉంటారు, మీరు నివసించే ఆ దేశంలో మిమ్మును బాధ పెట్టెదరు. ప్రియులారా గమనించాలి, వీళ్ళే మీకు ఆటంకాలుగా ఉంటారు. మీ దేశంలో, మీకు నేను ఇచ్చిన దేశంలో మీరు ఏ పని చేయలేరు. ముళ్ళుగా ఉంటారు అంటే ఆటంకములుగా ఉంటారు.
దే విల్ బికమ్ అబ్స్టాకిల్స్ ఇన్ యువర్ లైఫ్స్. సో యూ నీడ్ టు రిమూవ్ దెమ్. ఆ ముళ్ళు తీసివేయాలి. ఆ ముళ్ళు తీసివేశాడు ప్రభు మన జీవితంలో. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన ముళ్ళ కిరీటం ధరించడం ద్వారా ఆ ముళ్ళు తీసివేసిన స్థితి అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ముండ్ల శ్రమ ఆదికాండంలో చూసాం. యేసుక్రీస్తు ప్రభు ఆ ముండ్ల కిరీటం ధరించడం ద్వారా మన జీవితాల్లో ఉన్న చంచలత్వం అనే ముళ్ళు, మన జీవితాల్లో ఉన్న పోరాటాలు అనే ముళ్ళు, మన జీవితాల్లో ఉన్న ఆటంకములు అనే ముళ్ళు, ఆ ముళ్ళన్నిటినీ ఆయన భరించి మన జీవితాల్లో ముళ్ళను తొలగించిన స్థితి యేసుక్రీస్తు ప్రభు శిలువలో చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ముండ్ల కిరీటము మన ముండ్లను తొలగించేదిగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆ ముండ్ల శ్రమను మనం చూస్తాం. ఒక్కసారి ఆ టేబుల్ డిస్ప్లే చేయం. ఒకసారి యాజ్ ఇట్ ఈస్గా టేబుల్ మొత్తం ఒకసారి డిస్ప్లే చేయండి. ఇంకొక అంశం వస్త్రములు. ఇక్కడ దేవుడు వస్త్రాలను ఇచ్చాడు, ఇక్కడ సిలువలో వస్త్రాలు తీసివేయబడ్డాయి. ఆ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. వస్త్రాలు తీసివేయబడ్డాయి. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో వస్త్రాలు ఇచ్చాడు దేవుడు. ఆ వచనాలు చదవాలంటే ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగెను. యోహాను 19వ అధ్యాయం 23వ వచనంలో సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని, ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక ఎవరో ఒకరే తీసుకున్నారట. ఆ విషయాన్ని అక్కడ రాశారు. ఇక్కడ గమనించాలి, ఆ వస్త్రములు అక్కడ ఇచ్చాడు, ఇక్కడ తీసివేశాడు. ప్రియులారా గమనించాలి, అక్కడ ఆదాము హవ్వలు ఎప్పుడైతే దేవుడు తినవద్దు అని చెప్పిన ఫలాలను తిన్నారో మేము దిగంబరులుగా ఉన్నామని తెలుసుకున్నారు వాళ్ళు. మేము దిగంబరులుగా ఉన్నామని తెలుసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి మాకు వస్త్రాలు కావాలని అడగలేదు, అలా అడగలేదు. కానీ వాళ్ళు సొంతంగా వస్త్రాలు తయారు చేసుకున్నారు. వీటితో తయారు చేసుకున్నారు, అంజూరపు ఆకులతో కచ్చడములు చేసుకొని వాళ్ళు ధరించారు. ఈ వస్త్రాల కోసం ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకున్నారు. ఈ వస్త్రాలు ఇది మానవ ప్రయత్నం చేశారు వాళ్ళు. మానవ ప్రయత్నం అంటే దేవుడు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితి కాకుండా మనం సొంత ప్రయత్నం. దేవుడు ఒక స్థితిలో వారిని ఉంచాడు, కానీ ఆ స్థితి కాకుండా సొంత ప్రయత్నం దేవుని స్థితికి, దేవుడిచ్చిన స్థితికి మించిందో లేదా వ్యతిరేకమైందో ఏదో ఒకటి, ఆయన ఇచ్చిన స్థితికి మించింది మనం చేయడం. మించింది అనుకుంటే అది మించింది కాదు, అది ఒకటి గమనించాలి. దేవుడిచ్చిన స్థితికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే అది మనకు ఆశీర్వాదకరం కాదు. మానవ ప్రయత్నం చేశారు, కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు, మానవ ప్రయత్నం. అందుకనే మీరు గమనించారు లేదో, పాత నిబంధనలో చాలాసార్లు, ఒకసారి ఈ వచనం చదువుదాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ యోషియా భక్తుడు అనుకో, యోషియా రాజు, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. ప్రియులరా, ఒక సందర్భమే చూపించాను. పాత నిబంధనలో చాలాసార్లు దావీదు రాజు ఏమిటి, ఇంకా చాలామంది ఆయా సమయాల్లో దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు వస్త్రాలు చింపుకొని దేవుని సన్నిధిలో ఉండేవారు. వస్త్రాలు చింపుకోవడం అనేది దీనత్వానికి గురుతు అనేది ఎంత నిజమో, అసలు వస్త్రం అనేది మానవ ప్రయత్నం. వస్త్రం అనేది మానవ ప్రయత్నం. ఇంకా రకరకాలుగా వేసుకోవాలని చూస్తున్నాం, ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం. వస్త్రములు అనేవి మానవ ప్రయత్నాలు.
అలాంటి మానవ ప్రయత్నం కనుక వస్త్రములు చింపుకోవడం అనేది ప్రభువా నా ప్రయత్నం కాదు, నా ఆలోచన కాదు, నా ప్రణాళిక కాదు, నాకు నేనుగా ఏమీ చేయలేను, నీవు నన్ను బలపరిస్తే ఏదైనా చేయగలను, కానీ నాకు నేనుగా ఏమీ చేయలేను దేవా అని దేవునికి మనల్ని మనం అప్పగించుకునే స్థితి. అలాంటి వస్త్రాలు అక్కడ కనిపిస్తున్నాయి. వస్త్రాలు చింపుకున్నాడు యోషియా భక్తుడు. అక్కడ ఆ ఒక్క సందర్భమే మీకు చూపించిన పాత నిబంధనలో అనేకమైన సందర్భాల్లో రాజులేమిటి, గొప్ప గొప్ప భక్తులేమిటి దేవుని సన్నిధిలో వస్త్రాలు చింపుకొని స్థితి దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులరా, ఈ దినాన్ని వస్త్రాలు చింపుకున్న స్థితి. వస్త్రాలు చింపుకోవడం అంటే దేవా నా ప్రయత్నం కాదు, నా ప్రయత్నం అయితే నేనేమీ చేయలేను, నా ఆలోచన అయితే నేనేమీ చేయలేను, నా ప్రణాళిక అయితే నేనేమీ చేయలేను, నాకు నేనుగా ఏమీ చేయలేను. ప్రభువా నన్ను నేను తగ్గించుకుంటున్నాను. తగ్గించుకోవడం కంటే కూడా ఇంకొక మాట చెప్పాలంటే నన్ను నేను త్యజించుకుంటున్నాను ప్రభువా. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఎవరైనా నన్ను వెంబడించుకోరని ఎడల తన సిలువనెత్తుకొని తను త్యజించుకొని నన్ను వెంబడించాలి అని. నేను కాదు ప్రభువా నీవే అని చెప్పడం వస్త్రాలు చింపుకోవడం అంటే. అందుకనే మనం చింపుకోనక్కర్లేదు, ఎందుకంటే మీ వస్త్రాలు కాదు మీ హృదయాలు చింపుకోమన్నాడు. అది మీ వస్త్రాలు కాదు మీ హృదయాలు చింపుకోమన్నాడు. ప్రియులను గమనించాలి, ఈ వస్త్రాలు మానవ ప్రయత్నం అయితే వస్త్రాలు చింపుకునే స్థితి. అందుకనే దేవుడు తన వాక్యంలో ఆయా సందర్భాల్లో వస్త్రాల గురించి చాలా వివరంగా మాట్లాడాడు. ఈ వస్త్రాల గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడాలా అనిపిస్తుంది, కానీ దేవుడు ఆయా సందర్భాల్లో వస్త్రాల గురించి చాలా వివరంగా మాట్లాడాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం చూస్తే, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం, శృంగారమైన పాగా ధరించుకొనిన, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. అక్కడ వస్త్రాల గురించి మాట్లాడుతూ రక్షణ వస్త్రములు, నీతి అను పైబట్ట. మన ప్రయత్నాలు స్వనీతి అవుతుంది, మన ప్రయత్నాలు స్వనీతి. అక్కడ ఆదాము హవ్వలు వాళ్ళు సొంత ప్రయత్నం చేశారు, కానీ ఆ సొంత ప్రయత్నం వల్ల ప్రయోజనం లేదని యేసుక్రీస్తు ప్రభు మరణానికి సూచనగా ఉన్న ఆ బలి అర్పణ చేసి ఆ తరువాత చర్మపు చొక్కాయిలు దేవుడు కుట్టించిచ్చాడు. అక్కడే చెప్పాడు, అసలు ఆ చర్మపు చొక్కాయిలు కుట్టించి ఇవ్వడంలోనే నీ ప్రయత్నం కాదయ్యా, నేను ప్రయత్నం చేయబోతున్నాను రాబో కాలంలో నా కుమారుని ఈ లోకంలోనికి పంపించడం ద్వారా నేను చేయబోయే ప్రయత్నానికి సూచనగా ఇదిగో ఈ జంతువును బలి ఇచ్చి ఈ జంతువును చంపి ఇదిగో చర్మపు చొక్కాయిలు చేయించి ఇస్తున్నాను నీకని ఆదాము హవ్వలకు అప్పుడే చెప్పాడు దేవుడు. ప్రియులారా గమనించాలి, అందుకనే మనకు దేవుడిచ్చి వస్త్రాలు ఏమిటంటే రక్షణ వస్త్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎక్కడుండి వింటున్నా, మందిరంలో ఉన్నా, క్రింద ఓవర్ఫ్లో రూమ్లో ఉన్నా, లేక ఆన్లైన్లో ఉండి వింటున్నా, నిజంగా అలాంటి రక్షణ వస్త్రం నీకుందా? కొన్నిసార్లు అనుకుంటాం ఉంది అని, నిజంగా ఉందా? నీతి అను పైబట్ట దేవుడిచ్చాడట. అలాంటి నీతి అను పైబట్ట నీవు ధరించుకుని ఉన్నావా? దేవుడిచ్చింది, నీ నీతి కాదు. మన నీతి అయితే ఎలా ఉంటుందంటే 64వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనంలో ఉంది. 64వ అధ్యాయము 6వ వచనం యెషయా గ్రంథంలోనే, మేమందరము అపవిత్రుల వంటి వారమైతమే, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి. గమనించాలి, మన నీతి క్రియలట మురికి గుడ్డల వంటివట. మురికి గుడ్డలు ఉంటే వెంటనే తీసేస్తాం కదా, ఒకరోజు అయితే తీసేస్తాం, రెండో రోజు ఆ వస్త్రం వేసుకోవడానికి ఇష్టపడం. మురికి గుడ్డ ఉంటే తీసేస్తాం. మన నీతి క్రియలు అలాంటివి. కనుకే నీ నీతి క్రియలు కాదు, నీ స్వనీతి కాదు. ఈ స్వనీతి ప్రియులారా చాలా భయంకరమైంది. ఎవరికి వారమే నేను మంచిగానే బ్రతుకుతున్నాను అనుకుంటాం, ఎవరికి వారమే నా జీవితం మంచిది అనుకుంటాం. అది స్వనీతి. అయితే దేవుని వాక్యం చెప్పేటట్లుగా నేను బ్రతుకుతున్నానా? దేవుని వాక్యం
ప్రేమ విషయంలో, క్షమాపణ విషయంలో, ఇతరుల పట్ల నేను ప్రవర్తించవలసిన విషయంలో, అన్ని విషయాల్లో దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతున్నానా? కొన్ని విషయాల్లో చాలా మంచిగా బ్రతుకుతాం, ఆ విషయాల్లో నేను బ్రతుకుతున్నాను కనుక నేను నీతిగానే బ్రతుకుతున్నాను అని నిన్ను నీవు సరిపెట్టుకుంటూ ఉంటావు. కానీ ఎక్కడో ఒక చోట యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ ధనవంతుడైన అధికారి వచ్చి నిత్యజీవం కావాలంటే ఏం చేయాలంటే ఆజ్ఞలన్నీ చెప్పడు, ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను. ఆయన 10 ఆజ్ఞలు హైలైట్ చేశాడు. ఈ యవనస్తుడు కూడా 10 ఆజ్ఞలను హైలైట్ చేసి వాటన్నిటినీ నేను చేస్తూనే ఉన్నాను. ఆజ్ఞలు 10 మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని ఆజ్ఞలు, ఒక మాట చెప్పాలంటే కొన్ని ఆజ్ఞలు చెప్పబడవు. అసలు పాత నిబంధన గ్రంథంలో 619 635 చెప్తారు, అన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఈ యవనస్తుడు ఇంకా నాకేం కొదువుకున్నది, ఇదంతా చేస్తున్నానంటే స్వనీతి. ఆ యవనస్తుడు, ఆ ధనవంతుడైన అధికారి అయిన యవనస్తుడు స్వనీతితో ఉన్నాడు. నేను బాగానే బ్రతుకుతున్నాను అనుకుంటున్నాడు. అయితే ప్రభు అన్న, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. దేవుని కంటే నువ్వు దేన్నో ఎక్కువగా ప్రేమిస్తున్నావు, దాన్ని విడిచిపెట్టి రావాలి. అది విడిచిపెట్టలేకపోయాడు ఆ ధనవంతుడు. ప్రియులారా గమనించాలి, ఇప్పుడు నీవు స్వనీతితో ఉన్నవా, లేక దేవుడిచ్చి నీతి వస్త్రాన్ని ధరించుకునే ఉన్నావా? స్వనీతి మానవ ప్రయత్నం. ఆదాము హవ్వలు మొట్టమొదట మానవ ప్రయత్నమే చేశారు. వారిని వారు దాచుకోవడానికి ప్రయత్నం చేశారు, వారి ప్రయత్నం చేశారు. కానీ దేవుడు సరే పర్వాలేదు పొన్లే అలాగే బ్రతికేయండి మీరు అని చెప్పలేదు. దేవుడు దానికి ప్రతిగా మానవ ప్రయత్నం కాదయ్యా నేను ఇచ్చే వస్త్రాలు. మానవ ప్రయత్నము స్వనీతికి గురితైతే దేవుడిచ్చిన ఆ చర్మపు చొక్కాయలు దేవుడిచ్చిన నీతికి గురుతు. ఈ దినాన్ని స్వనీతితో బ్రతుకుతున్నామా, లేక దేవుడిచ్చిన ఆ వస్త్రాలు మనం పొందుకుని బ్రతుకుతున్నామా? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం, కాదండి 8వ వచనం, 7వ వచనంలో ఆ మాటలు, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతిక్రియలు. సంఘం కోసం మాట్లాడుతున్నాడు అక్కడ. సంఘానికి దేవుడు ఎలాంటి వస్త్రాలు ఇచ్చాడట? ప్రకాశములను ఆమె ధరించుకొనుటకు, సంఘము ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. పెండ్లి కుమారుని దగ్గరికి సంఘాన్ని తీసుకొని వచ్చినప్పుడు సంఘానికి ఇయ్యబడిన బట్టలు అవి. ఆ బట్టలు ఏమిటట? పరిశుద్ధుల నీతిక్రియలు. ఈ దినాన్ని ప్రియులారా గమనించాలి. పరిశుద్ధుల నీతిక్రియలు అంటే ఆయన ఇచ్చిన నీతిని బట్టి చేసే క్రియలు, అంతేగాని నా సొంత జ్ఞానంతో, నా సొంత ఆలోచనతో, నా సొంత ప్రయత్నంతో చేసిన నీతిక్రియలు కాదు. కనుక వస్త్రములు మన స్వనీతికి గుర్తుగా కనిపిస్తాయి. అలాంటి స్వనీతిని తీసివేసి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర వస్త్రాలు తీసివేశారంటే దేవుడు దానిలో సూచించేది ఏంటంటే మన స్వనీతిని తీసివేసి దేవుడిచ్చు నీతి వస్త్రములు, దేవుడిచ్చు రక్షణ వస్త్రములు, దేవుడిచ్చు నీతి అను పై బట్ట ధరించుకొని దేవుని సన్నిధిలో మనం ఉండాలని సూచించే వస్త్రాలు. ఒకసారి మరలా టేబుల్ మొత్తం వేయమ్మా. ఆదికాండం 3:9, అలాగే యోహాను 19:9 నీవెక్కడ ఉన్నావు అని దేవుడు ఆదాముని అడిగాడు. అలాగే పిలాతు యేసుక్రీస్తు ప్రభు నువ్వెక్కడ నుండి వచ్చితివి అని అడిగాడు. నీవెక్కడున్నావు? చాలమ్మా. దేవుడు ఎప్పుడైనా ఏ మానవుడినైనా ఏదైనా ప్రశ్నిస్తే జాగ్రత్తగా వినండి. దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు జవాబు ఆయనకు తెలియక అడగలేదు కదూ. ఆయనకి తెలియదా ప్రశ్నకు జవాబు? ఆదాము ఎక్కడున్నాడో ఆయనకి తెలియదా? యాకోబు పేరేమిటో దేవునికి తెలీదా? నీ పేరేమిటయ్యా అని అడిగాడట. ఏమిటి? ఆయనకు తెలుసు. అయితే నీ స్థితి ఏమిటి నువ్వు తెలుసుకోవాలి. వాట్ ఈజ్ యువర్ స్టేట్? వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ యువర్ లైఫ్? నీ స్థితి ఏమిటి? నీ ఆలోచన ఏమిటి? నీ స్థితి ఏమిటి? నువ్వు తెలుసుకోవాలి. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు మానవుణ్ణి అడిగిన మొదటి ప్రశ్న. దేవుడు మానవుణ్ణి అడిగిన మొదటి ప్రశ్న. అసలు ప్రశ్న అనేది అసలు సాతాను మొదలెట్టాడు.
ఇది నిజమా అని అపవాది మొదలుపెట్టాడు. ప్రశ్నించే క్వశ్చనింగ్ అపవాది మొదలుపెట్టాడు. ఈ ప్రశ్న దేవుడు మానవుణ్ణి అడిగిన మొదటి ప్రశ్న ఏమనంటే, ఆదామా నీవెక్కడున్నావు? నీవెక్కడున్నావు అని అడగడంలో ఆదాము ఎక్కడున్నాడో దేవునికి తెలుసు, కానీ ఎక్కడున్నావు అని అడగడంలో ఆదాముకు అర్థమవుతుంది, ఓ నేను ఇక్కడ ఉండవలసిన పరిస్థితి కాదు, ఇక్కడ ఉన్నాను అంటే ఎందుకున్నాను, నా స్థితి ఏమిటి, ఆదాముకు అర్థమవుతుంది. దేవుడు ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న వెనుక నిన్ను నీవు అర్థం చేసుకునేటట్లుగా, నిన్ను నీవు తెలుసుకునేటట్లుగా దేవుడు ప్రశ్నిస్తాడు. దేవుడు మానవుణ్ణి అడిగిన మొదటి ప్రశ్న అది. అలాగే యేసును చాలామంది ప్రశ్నలు అడిగారు. ఆ తీర్పులో చివరి ప్రశ్న ఇదే, నీవెక్కడి నుంచి వచ్చావయ్యా అనే ప్రశ్న. అర్థమవుతుందా? మానవుడు దేవుణ్ణి అడిగితే యేసుక్రీస్తు ప్రభువుని అడిగిన ప్రశ్న అది, చివరి ప్రశ్న. యేసు ఎక్కడి నుంచి వచ్చాడని అడుగుతున్నాడు. ఎవరు? పిలాతు. నీవెక్కడి నుంచి వచ్చావయ్యా అని అడుగుతున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 7వ అధ్యాయము 27వ వచనంలో, ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడను ఎరుగుడని చెప్పుకొనిరి. ఇతడు ఎక్కడి నుంచి వచ్చిన వాడో ఎరుగును, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ వాడో ఎవడను ఎరగడని చెప్పుకొనిరి. అంటే ఈయన నజరేతులో బ్రతికేవాడు, ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలుసు. అసలు క్రీస్తు అనేవాడు వస్తే, అసలు మెస్సీ వస్తే అసలు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలకుండా వస్తాడు. అది వాళ్ళ ఉద్దేశం. ఎక్కడి నుంచి వస్తాడో కూడా తెలకుండా వస్తాడు. ఈయన ఎక్కడ వాడు మనం ఎరుగుదము అని చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ వాడో ఆయన మాటల్లో ఆయన చెప్పాడు. 14వ అధ్యాయం యోహాను సువార్త. మీరు గమనిస్తున్నారు లేదో, నేను మోషే యోహాను ఆ రచనలే ఎక్కువ చూపిస్తున్నాను మీకు. ఆదికాండము యోహాను సువార్త లేక యోహాను భక్తుడు రాసిన 14వ అధ్యాయం 2వ వచనంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను ఒక చోటకి వెళుతున్నాను, అది నా స్థలం, నా తండ్రి ఇల్లది. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆ తర్వాత వచనంలో, నేను ఎక్కడుంటానో మీరును అక్కడే ఉండులాగున మీ కొరకు స్థలాలు సిద్ధపరచి వెళ్తున్నాను. నేను ఎక్కడుంటానో, నేను ఉండు చోటున మీరును ఉండులాగున మీ కొరకు స్థలములు సిద్ధపరచు. ఎక్కడుంటాడు ఆయన, ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన ఎక్కడి వాడో అక్కడ యేసుక్రీస్తు ప్రభువు తెలియచేశాడు. యోహాను సువార్తలోని 12వ అధ్యాయంలో కూడా 12వ అధ్యాయం 26వ వచనంలో, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. నేను ఎక్కడుంటానో నా సేవకుడు కూడా అక్కడ ఉంటాడు. ప్రియులరా, మన నిజస్థితి తెలుసుకోగలిగేటట్లుగా దేవుడు ఆయా సమయాల్లో ప్రశ్నలు అడుగుతాడు. మనం ఎక్కడున్నాం, ఆయన స్థలం అదట, మనం కూడా అక్కడ ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అక్కడ ఉండగలిగే స్థితిగతులు మనకు ఉన్నాయా? ఎక్కడ? ఆయన ఉండే స్థలంలో మనం ఉండేలాగా. నేను అక్కడ స్థలాలు సిద్ధపరుస్తున్నాను, మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాను. ఆ స్థలంలో ఉండగలిగే సిద్ధపడకు. గమనించాలి, ఒక మంచి కోట్ ఉంటుంది, హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్. దేవుడు పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడు. నేను స్థలములు సిద్ధపరచుచున్నాను అన్నాడు, సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. నాకు ఒక స్థలం, నీకొక స్థలం, నీకో స్థలం సిద్ధపరుస్తాడు. ఆయన ఆ స్థలాలను సిద్ధపరచడానికి ఇక్కడికి వెళ్ళి మన కోసం స్థలాలు సిద్ధపరుస్తుంటే, ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, అక్కడ ఆయన సిద్ధపరుస్తున్న స్థలం కోసం మనం ఇక్కడ సిద్ధపడాలి. Heaven is undoubtedly, heaven is a prepared place. But I want to tell you something else. Heaven is a prepared place, but it is a prepared place for prepared people. ఎవరైతే సిద్ధపడతారో వారి కోసమే సిద్ధపరుస్తున్నాడు ఆయన. అలా సిద్ధపడకపోతే ఇంకో స్థలం సిద్ధపరచబడుతుంది, ఆ స్థలానికి నువ్వు సిద్ధపడుతున్నావు. ఏమిటి? పరలోకం సిద్ధపరచబడుతుంది, పరలోకానికి వ్యతిరేకమైన స్థలం కూడా సిద్ధపరచబడుతుంది. ఈ లోకంలో ఉండగా నువ్వు పరలోకానికి సిద్ధపడుతున్నావా, లేక
నిత్య శిక్షకు సిద్ధపడుతున్నావా అనేది ప్రశ్న. కనుక నీ స్థితి ఏమిటి? నీవు ఎక్కడ వాడవంటే నీవు ఇప్పుడు ఆలోచన చేయాలి, నేను ఎక్కడ ఉండబోతున్నాను. వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? నీ గమ్యం ఏమిటి? ప్రియులారా గమనించాలి, ఈ లోకంలో చాలా కాలం బ్రతుకుతున్నాం అనుకుంటాం, బట్ ఇట్ గోస్ జస్ట్ లైక్ దిస్. ఒక రోజున మాయమైపోతాం, ఒక రోజున మన జీవితం అంతమైపోతుంది. అంతమైపోయిన తర్వాత నిత్యము జీవించే ఆ జీవితం ఎక్కడ ఉండబోతున్నాం? నీవెక్కడ? ఆ ప్రశ్న నీవు వేసుకో. వేర్ డు యూ స్పెండ్ యువర్ ఎటర్నిటీ? నీ నిత్యత్వాన్ని నీవు ఎక్కడ గడపబోతున్నావు? ఇది కేవలం తాత్కాలికమే. ఒకవేళ భక్తుడు అన్నట్టుగా మేము 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అన్నాడు, కనుక ఆ తర్వాత వెళ్ళిపోవాల్సిందే. అంటే ఒక్కొక్కసారి జీవితం ఆలోచిస్తే ఇంతకాలం బ్రతికాము అనిపిస్తుంది కొన్నిసార్లు, కానీ ఇంతేనా, అప్పుడే అయిపోయింది ఇన్ని సంవత్సరాలు అనిపిస్తుంది. ప్రియులారా, అప్పుడు కనబడి అప్పుడు మాయమైపోవు గడ్డిపువ్వు వంటి జీవితం మానవుని జీవితం. వేర్ అనే ప్రశ్న మీ హృదయాల్లో వేసుకోండి. దినాన్ని ఎక్కడ ఉండబోతున్నాం మనం? నీ స్థితి ఏమిటి అనేది నీవు గమనిస్తే ఆ స్థితిని బట్టి నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు. ఆయన నీ కోసం నా కోసం స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలం కోసం నువ్వు సిద్ధపడుతున్నావా? అలాంటి సిద్ధపాటు కోసం ఆ ప్రశ్న నువ్వు ఎక్కడున్నావు అని ఆదాముని అడిగాడు దేవుడు. దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో ఉండే స్థితిని పోగొట్టుకున్నాడు. నీవు ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఆ ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభు అక్కడ జవాబు చెప్పకపోయినా అంతకుముందు ఆయన చెప్పిన మాటల్లో జవాబు మనం కనుగొంటాం. ఆ జవాబులో ఆయన ఎక్కడి వాడో, మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలని ఆయన ఆశపడుతున్నాడో మనకు అర్థమవుతుంటుంది. అక్కడికి మనం వెళ్ళగలమా? వేర్ డు యూ స్పెండ్ యువర్ ఎటర్నిటీ? నీ నిత్యత్వం నువ్వు ఎక్కడ గడపబోతున్నావు? ఆలోచన చేద్దాం. ప్రియులరా, ఆదికాండము అలాగే యోహాను సువార్త. ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు, యోహాను సువార్త 19, 20 అధ్యాయాలు. ఈ 5 అధ్యాయాలు మనం కంపారిటివ్గా పోల్చి చదివితే ఏదైతే పోగొట్టుకున్నామో మరలా సిలువ పునరుద్ధానాల ద్వారా తిరిగి మనం పొందుకున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మయ్యాడు. ఆదికాండంలో నరునికి ప్రాణం వచ్చేటట్లుగా ఆయన నాసికారంధ్రంలో, దేవుడు నరుని నాసికారంధ్రములలో జీవాత్మను వదగా నరుడు జీవాత్మ ఆయన. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనంలో, పునరుద్ధానుడైన యేసు ఆ తలుపులు మూసుకొని శిష్యులందరూ ఉంటే అక్కడికి వారి మధ్యకు వచ్చి మీకు సమాధానము కలుగునుగా కన్నాడు. వాళ్ళు సంతోషించారు. అంతా అయిన తర్వాత అక్కడ దేవుడు ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, మీరు గమనిస్తున్నారా? ఆదికాండంలో ఊదడు, జీవాత్మయ్యడు నరుడు. ఇక్కడ ఊది పరిశుద్ధాత్మను పొందడే. ప్రియులారా గమనించాలి, ఆ ఆదికాండం 3 అధ్యాయాలు ఈ యోహాను డీకోడింగ్ అంటారు. ఆదికాండం 3 అధ్యాయాల్లో ఉన్న కోడింగ్ని యోహాను 19, 20 అధ్యాయాల్లో డీకోడ్ చేసాడేమో అనిపిస్తుంది నాకు. హీ వాజ్ డీకోడింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫస్ట్ 3 chapters ఆఫ్ ది బుక్ ఆఫ్ జెనెసిస్. అక్కడ అతడు ఓదగా జీవాత్మ, దేవుడు ఓదగా జీవాత్మయను, ఇక్కడ ఊది పరిశుద్ధాత్మను పొందడే అనే మాట మనం గమనించగలం. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనంలో, దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ చెయ్యి చాచి జీవవృక్షములను తీసుకొని తిని నిరంతరము బ్రతికేస్తాడేమో అని అక్కడ ఆ జీవవృక్ష ఫలాలు అతనికి దొరకకుండా ఏం చేశాడు? ఆదామును ఆ ఏదైనా వనం నుంచి బయటికి నెట్టివేశాడు. జీవవృక్ష ఫలాలని అంతకుముందు తినడం కాదు, ఆ జీవవృక్ష ఫలం ఎదురుగా ఉండేది. కనీసం ఆ జీవవృక్ష ఫలాన్ని చూడకుండా బయటకు నెట్టివేయబడ్డాడు. జీవవృక్ష ఫలాలు తీసివేయబడ్డాయి. గమనించారు లేదో? అసలు
యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆ మ్రాను మీద వేలాడతామంటారు. శిలువ అని మనం అంటున్నాం. గలతీ పత్రికలో భక్తుడు అన్నాడు, మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఆ మ్రాను శిలువ, అక్కడ యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద వేలాడుతున్న ఆ మ్రాను, ఇదిగో ఈ ఈ యోహాను ఈ ఆదికాండంలో జీవవృక్షానికి సూచనగా కనిపిస్తుంది. జీవవృక్షంలో మ్రాను ఉంటుందా? ఆ మ్రానుకు సూచనగా కనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో కూడా అలాంటి సూచన కనిపిస్తుంది. చూడండి, అది ప్రకటన గ్రంథం కూడా యోహాను భక్తుడు రాసిందే. ఇప్పుడు జీవవృక్ష ఫలాలను కోల్పోయాడు మానవుడు అక్కడ ఏదైనా వనంలో. శిలువ ద్వారా, పునరుద్ధానం ద్వారా గమనించవలసింది ఏమిటంటే, చెవి గలవాడు, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. జాన్ వాజ్ ఆన్ ద బిజినెస్ ఆఫ్ డీకోడింగ్ ద ఫస్ట్ 3 chapters. జీవవృక్ష ఫలాలు కోల్పోయాడు అక్కడ మానవుడు. మరలా జీవవృక్ష ఫలాలు, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి. జయించడం అంటే అక్కడ వాక్యానుసారంగా నీ జీవితంలో జయించినట్లయితే, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తున. ఒకప్పుడు ఆదాము కోల్పోయాడు, ఈరోజు మరలా మనకు ఆ జీవవృక్ష ఫలాలు ఇస్తాడట. దేని ద్వారా జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం ద్వారా. గమనించాలి, యోహాను సువార్తలో మనం గమనించేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు మరణం వెనక్కి తీసుకెళ్తుంది మనల్ని ఆదికాండం వరకు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం రాబోయే నూతన సృష్టిని చూపిస్తుంది. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పునరుద్ధానము నూతన సృష్టిని చూపిస్తుంది. ద డెత్ ఆఫ్ క్రైస్ట్, ద క్రాస్ టేక్స్ us back, but the resurrection propels us forward. The resurrection propels us forward. యేసుక్రీస్తు ప్రభు మరణము, శిలువ వెనక్కి తీసుకుని వెళ్ళి ఆదికాండములో ఏదైతే కోల్పోయామో దాన్ని సూచిస్తుంది. దాన్ని మరలా తిరిగి పొందుకుంటున్నామని. పునరుద్ధానం దేన్ని సూచిస్తుంది అంటే, రాబోయే కాలంలో మనం పొందుకోబోయే నూతన సృష్టి. ఇదిగో నూతన భూమి, ప్రకటన గ్రంథంలో నూతన భూమి నూతన ఆకాశం అని 21వ అధ్యాయం మొదటి వచనం అనుకుంటాను. నూతన భూమి నూతన ఆకాశం గురించి చెప్పబడింది ప్రకటన గ్రంథంలో. ఆ నూతన భూమి నూతన ఆకాశంలోనికి మనం ప్రవేశించగలిగే స్థితి పునరుద్ధానం సూచిస్తుంది. ఈ దినాన్ని ప్రియులరా, ఏదైతే పోగొట్టుకున్నామో, మానవాళి ఏదైతే పోగొట్టుకున్నాడో, తిరిగి మానవాళి పొందుకునే స్థితి, తిరిగి దాన్ని పొందుకోవడమే కాదు, అంతకంటే ఉత్కృష్టమైన స్థితి, అంతకైనా శ్రేష్టమైన స్థితి పొందుకునే స్థితిని యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా, శిలువలో ఆయన మరణించడం ద్వారా, ఆయన తిరిగి లేపబడడం ద్వారా, పునరుద్ధానాల ద్వారా దేవుడు మరలా ఇస్తున్నాడు. ఆ స్థితిని మనం పొందుకోవాలంటే ఇదిగో దేవుని వాక్యానుసారమైన జీవితం. ఇక్కడ 3 విషయాలు మాత్రమే ప్రస్తావించాను సమయాభావాన్ని బట్టి. ఒకటి, మన శ్రమలు, ముండ్ల వంటి శ్రమల నుంచి విడుదలనిచ్చాడు. అలాగే మానవ ప్రయత్నాల నుంచి విడుదలనిస్తానన్నాడు. మన ప్రయత్నంతో ఏదేదో చేసేయాలనుకుంటున్నాం, కానీ మన ప్రయత్నంతో మనం ఏదైనా కొన్ని విషయాలు చేయగలమేమో, కానీ అన్ని విషయాలు, అన్ని కార్యాలు మన జీవితాల్లో మన ప్రయత్నం వల్ల మాత్రమే చేయలేము. ఆయన శక్తివంతులుగా మనల్ని చేస్తానంటున్నాడు. అలాగే మన నిజమైన స్థితి ఏంటో, మన నిజ స్థితి ఏంటో కనుగొని, అసలు ఇదంతా ప్రయత్నం మనం విశ్వాసంలో ఉండడం, లేకపోతే ఈరోజు బిడ్డలు బాప్తిస్మాలు తీసుకుంటున్నారు కొంతమంది, బాప్తిస్మాలు తీసుకోవడం, విశ్వాసంలో ఉండడం, మనల్ని మనం నియంత్రించుకొని దేవుని వాక్యానుసారంగా జీవించడం, దీని అంతటికీ కారణం ఏమిటంటే, మనకు ఒక ఆశ ఉంది. అదేమిటంటే, అక్కడ దేవునితో ఒక దినాన్ని ఉండాలి. అక్కడ ఉండాలంటే ఇక్కడ నీ స్థితి ఏమిటి? అందుకనే ఎక్కడా అని అడుగుతున్నాడు. వేర్ ఆర్ యు యాడమ్? ఆ ఆదామే నీవైతే దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, ఎక్కడ ఉన్నావు? వాట్ ఈజ్ యువర్ స్టేట్? ఈ దినాన్ని పోగొట్టుకున్న దాన్ని తిరిగి మనకిచ్చేది పునరుద్ధాన అనుభవం. యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రాణాన్ని ఆయన నా తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని ఆయన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించాడు, తిరిగి పొందుకున్నాడు. పునరుద్ధానం ఎప్పుడు కూడా తిరిగి పొందుకోవడానికి సూచనగా ఉంటుంది. ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే మన జీవితాల్లో నేను పోగొట్టుకున్నాను అనుకుంటున్నామో, దాన్ని తిరిగి పొందుకోవడానికి, తిరిగి మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి సూచనగా ఈ పునరుద్ధానం ఉండగా, దేవుని సన్నిధిలో మనంగా సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచండి.